విశాఖ స్టీల్ ప్లాంట్లో ఈరోజు సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో 5 రెగ్యులర్ ఉద్యోగులు, 3 కాంట్రాక్ట్ ఉద్యోగులు అప్పటికప్పటికే మాడి చనిపోయిన పరిస్థితి. చాలా దయనీయమైన పరిస్థితి. ఈ ప్రమాదానికి కారణం యాజమాన్య నిర్లక్ష్యమే కారణం. ఈ ప్రమాదం SMS 1 దగ్గర లాడెల్స్ ఈ బకెట్లో ఓర్ తీసుకెళ్ళి క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. 500 డిగ్రీల టెంపరేచరు. ఈ లాడెల్స్ని మెయింటెనెన్స్ సరిగా చేయట్లేదు యాజమాన్యం. ప్లాంట్ మెయింటెనెన్స్ కూడా నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ ప్రమాదం జరుగుతోంది. స్టీల్ ప్లాంట్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితి కూడా ఉన్నది. ఈ ప్రమాదానికి పూర్తి బాధ్యత యాజమాన్యమే వహించాల్సి ఉంటుంది. దీని మీద న్యాయ విచారణ జరిపించాలి. అలాగే చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మీద చర్యలు తీసుకోవాలని CITU ఏపీ కమిటీ డిమాండ్ చేస్తోంది. ఈ ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబానికి ఒక కుటుంబానికి 5 కోట్ల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి. కుటుంబంలో ఒకరికి రెగ్యులర్ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి CITU ఏపీ కమిటీ డిమాండ్ చేస్తోంది. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలి. ఈ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. విశాఖ పరిసర ప్రాంతాల్లో ఇటువంటి ఘోరమైన ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే ప్రభుత్వం స్పందించడం, మొసలి కన్నీరు కార్చడం, కొంత నష్టపరిహారం ఇవ్వడం, తర్వాత ఎటువంటి భద్రతా చర్యలు చేపట్టకపోవడం అనేది పరిపాటిగా మారింది. ప్రభుత్వం, తనిఖీ యంత్రాంగం, పరిశ్రమల శాఖ, అట్లాగే ఈ సేఫ్టీ ఆడిట్లు సక్రమంగా నిర్వహించకపోవడం వీటికి కారణాలు. ఇప్పటికైనా ప్రభుత్వం సక్రమైన చర్యలు తీసుకోవాలి. కంప్లీట్గా న్యాయ విచారణ జరపాలి. సంబంధిత బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలి. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మృతుల కుటుంబానికి 5 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లింపుతో పాటు కుటుంబంలో ఒకరికి రెగ్యులర్ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి CITU ఏపీ కమిటీ డిమాండ్ చేస్తోంది.